హ్మ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జిటి మొబైల్. ఈరోజైతే మీ ముందుకి ఒక ఇంపార్టెంట్ అయితే విషయం తీసుకొచ్చిన. ముందైతే పాయింట్కి వస్తా, తర్వాత చెత్త మాట్లాడతా. చెత్త అంటే ప్రతి ఒక్కరు వీడియో మొత్తం చూడాలని లేదు కదా. మెయిన్ ఆ వీడియోలో ఏం కంటెంట్ ఉందో చూస్తారు. మెయిన్ మన ఈరోజు వీడియో కంటెంట్ వచ్చేసి ఎవరైతే గవర్నమెంట్ యాప్స్ వాడుతున్నారో వాళ్ళు గేమ్స్ ఆడకూడదు. గేమ్స్ ఆడితే మీ ట్యాబ్స్ ఖరాబ్ అవుతాయి, డెడ్ అవుతాయి, లేకపోతే హ్యాంగ్ ఆన్ లోగోలోకి వెళ్తాయి. అయితే తర్వాత ఏఎంసీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వచ్చేసి ఈ ట్యాబ్ అనమాట, యాసర్ ట్యాబ్. ఎవరైతే యాసర్ ట్యాబ్లో ఆడుతున్నారో వాళ్ళన్నీ మూసుకొని గేమ్స్ అయితే ఆపేసేయండి. కాదు నా కాడు ఊపేస్తా, గన్నుంది కాల్ చేస్తా అంటే వాళ్ళ ట్యాబ్ అయితే ఆగిపోతుంది, లేకపోతే హ్యాంగ్ ఆన్ లోగో అవుతుంది. అలా ఎందుకు అవుతుంది అయ్యా అంటే, మీరు వాడే ట్యాబ్ కానీ ఫోన్ కానీ తీసుకునేటప్పుడు ప్రాసెస్ చూసుకొని తీసుకుంటారు. మినిమం యావరేజ్ గేమింగ్ బాగా సపోర్ట్ చేసే సిపియూ ఏదైనా అంటే అది క్వాల్కమ్ అనమాట. క్వాల్కమ్ సిపియూ ఉంటే బాగుంటుంది. మీడియాటెక్ ఓకే, అల్ట్రాటెక్ ఉంటుంది, శాంసంగ్ సిపియూ ఉంటుంది. అట్లా సిపియూ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి అంత మంచి సిపియూ అయితే కాదు. దీని సిపియూ వచ్చేసి నేను సరిగ్గా చూడలేదు, కానీ దీంట్లో సిపియూ అయితే మంచిది కాదు. ఓకేనా. దీంట్లో సిపియూ అయితే మంచిది కాదు. మీరు గేమ్ ఆడే కొన్ని సిపియూ కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. ర్యాము రోము పాడైపోతుంది. ర్యాము రోము పాడైనప్పుడు మన ఫోన్ ఆగిపోతుంది. కాబట్టి ఎవరైతే మెయిన్ స్పెసిఫిక్గా చెప్తున్నా, యాసర్ ట్యాబ్లో గేమ్స్ అయితే ఆడొద్దు. చిన్న చిన్న గేమ్స్ అయితే ఓకే. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మీరు గేమ్ ఆడితే ఎట్లా ఉంటుంది చెప్పండి. సిపియూ అంత మంచిది కాదనమాట. కాదు నా కాడు ఉంది, ఫోన్ ఉంది, ట్యాబ్ ఉంది, కాల్ చేస్తా గన్నులతో అంటే మాత్రం ట్యాబ్ కొన్ని రోజులకి మిమ్మల్ని షాపుల చుట్టూ తిప్పిస్తా కాల్ చేస్తుంది అనమాట. మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. మళ్ళీ దీన్ని ఈఎంఎంసీ చేసుకోవాలన్నా కానీ మెయిన్ ఆ సిపియూ అయితే దొరకదు. ఓకేనా. సిపియూ అయితే దొరకదు. ఫర్దర్గా ఏదైనా సిపియూ అయితే దొరుకుతుంది, కానీ ఈ సిపియూ అయితే దొరకదు. ప్రజెంట్ అయితే రన్నింగ్లో లేదు. ఇది నాకు ఎలా తెలిసిందయా అంటే, నేను ఈ వీక్లో 2-3 ట్యాబ్లు అయితే చూసాను. మనకన్నా సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూశారు. నేను నాకు వచ్చిన డౌట్ని వేరే అన్నని అడిగాను. ఆ అన్నని అడిగితే ఇది పరిస్థితి అన్నాడు. ఓకే, ఇది పరిస్థితి. మనకు తెలిసింది మనతో పాటు ఉన్న వాళ్ళకి చెప్పాలి కాబట్టి మెయిన్ నా సబ్స్క్రైబర్లో నేను 7 నెలలు అయింది ఛానల్ స్టార్ట్ చేసి. నాకు 6 నెలలు 200 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఒక నెల 2 నెలల్లో నాకు 400 అట్లా 600 వచ్చేసారు దేవుడి దయ వల్ల. అంటే నాకు 400 సబ్స్క్రైబర్ మంది నాకు స్కూల్ ట్యాబుల మీదే ఉన్నారనమాట. అందుకే నేను వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇంకా ఇలాంటి ఏదైనా ట్యాబుల గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తాను. మీ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలను. నాకు ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి నాకు తెలిసింది తెలియనిది తెలుసుకొని మరీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఎవరైతే స్కూల్ ట్యాబ్లో ఆడుతున్నారో వాళ్ళైతే గేమ్స్ అయితే ఆడటం మానేసేయండి పూర్తిగా. ఫ్రీగా యూట్యూబ్ చూసుకోండి, వాట్సాప్ చూసుకోండి, బైజూస్లో చదువుకోండి, ఫ్రీగా మూవీస్ చూసుకోండి. ఇంకా నాకు తెలిసి ఇప్పుడైతే బైజూస్ కూడా పనిచేయట్లేదంట. బైజూస్ కూడా పనిచేయట్లేదు కాబట్టి ఇంకా ఫ్రీగా కమ్మగా మనం
చిన్న చిన్న గేమ్స్ ఆడుకో, క్యాండీ క్రష్లు, తొక్కతోలు ఆడుకో, కానీ పబ్జీలు, ఫ్రీ ఫైర్లు వద్దు నాన్న. వాడొద్దు, అస్సలు వాడొద్దు. వాడితే మాత్రం దీంట్లో ఉన్న CPU పాడైపోద్ది. ట్యాబ్ అయితే పూర్తిగా ఆగిపోదు, కానీ హ్యాంగ్ ఆన్లో వేస్తారు అని ఆగిపోతుంది అనమాట. అంతే ఉంటుంది. నా దగ్గర 2-3 ట్యాబ్లు వచ్చినాయి. ఎన్నో 2-3 గంటలు ట్రై చేసినా కానీ కాలేదు. ఇదే ప్రాబ్లం నేను వేరే వాళ్ళతో షేర్ చేసుకుని అడిగితే సేమ్ ప్రాబ్లం తమ్ముడు, కాదు కూడా, దాన్ని EMI చేసుకోవాలి. నాకు దాని చిప్పు తీసి మా దగ్గర ఒకటి ఉంటుంది సాఫ్ట్వేర్ది, దాంట్లో ఇన్సర్ట్ చేసిందాక నాకు అర్థం కాలేదు. అంటే CPU అనేది కన్జ్యూషన్ అయిపోతుంది, దాని సర్వీస్ టైం అయిపోతుంది అనమాట. మీరు జాగ్రత్త పడుకుంటే మాత్రం దాని లైఫ్ ఉంటుంది. కాదు నా కాడ ఊపుంది, వేస్తా, యాజ్ యూజువల్ గన్ ఉంది కాల్ చేస్తా అంటే మాత్రం 1 ఇయర్లో తట్టా సర్దేసి మళ్ళీ మీకు ఇచ్చారు కదా యాసెట్ ట్యాబ్, దాంట్లో పెట్టేసి ఒక పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. కాదు కమ్మగా ఫ్రీగా యూట్యూబ్, మూవీస్ చూసుకున్నారనుకోండి, హ్యాపీగా జాగ్రత్తగా చాలా రోజులు పనిచేస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కంటెంట్ అయితే ఇది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.